ప్రార్థన. కృపగలనైన ఉన్నతమైన దేవ, గొప్ప దేవ, సమస్తానికి అసంతుడా, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా గొప్ప దేవ, ఈ సమయంలో ప్రభువా మీ సన్నిధికి మరోసారి వస్తున్నాం. అనేకమైన ప్రశ్నలు వస్తుండగా వాటికి జవాబులు మీరు ఒక్కరే చెప్పగలరు. మీ పరలోక సింహాసనం నుండి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పని కూర్చున్నాం. ఆ యొక్క జవాబులు వారు వింటున్నప్పుడు ప్రభువా, ఆ జవాబులు తండ్రి వారు నేర్చుకుంటకు, ప్రశ్నలకు సమాధానం నేర్చుకుంటకు, మిమ్మల్ని కలిగి జీవించటకు, వాక్యానుసారం జీవించటకు, మారు మనసు పాప క్షమం కలిగి నమ్మి బాప్తిజ పొంది మీ రాజ్యాన్ని చేయటకు వారికి సహాయపడానికి వచ్చున్నాం. మా సమస్యలు తీర్చే గొప్ప దేవుడు, ఈ ప్రశ్నలకు సమాధానం మీరు ఒక్కరే చెప్పగలరు. ఒక సహాయపడానికి వచ్చున్నాం. మేము చెప్పలేమని ఒప్పుకుంటున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నా యొక్క సెల్ నంబర్ 9989951839. నా ఛానల్ ఇలా రాయాలి: ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం. ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం సిహెచ్ సామ్యూల్ మనోహరన్ కొడితే యూట్యూబ్లో మీకు 500 పైన మరి ఈ యొక్క ప్రశ్నల సమాధానాలు వస్తాయి. దాని తర్వాత ఏదేం తోట తగ్గించి వస్తుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి, వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని అవలంబించండి, అనేకులకు తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. మరలా ప్రశ్నలు వచ్చినవి, వాటికి సమాధానం చెప్పండి. చెప్తాం. 503 ప్రశ్న. 503 ప్రశ్న ఏంటిది? హామాను అగగు సంతానమా అని అడుగుతున్నారు. ఇది బైబిల్లో లేదు. బైబిల్లో లేదు, కానీ చరిత్రలో ఉంటుంది. కాబట్టి బైబిల్ ఏముంది? హామాను ఏ కర్మల వాడు? హామాను క్రీస్తు పూర్వము 473 సంవత్సరంలో అహస్వరోసు ఎస్తేరు కాలంలో వాడు. ఎవరు? హామాను. అంతకు ముందువాడు ఎవరు? అగగు. అగగే కాలము మొదటి సమూయేలు కాలము. సమూయేలు కాలంలో ఆగుంటాడు. చూడు, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 32వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 32-33 వచనాలు. సమూయేలు అమాలేకీల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాను. అంటే ఎవరు యొక్క అగగు? ఈ అమాలేకీయుడు. అమాలేకీయులు ఎవరు మనం చెప్పాం? యాసావు సంతానం. యాసావు సంతానంలో అమాలేకీయులు పుట్టారు మనం చెప్పాం. అయితే ఇప్పుడు మొత్తానికి అమాలేకీయులకి మరి దేవునికి పడలేదు. దేవుని ప్రజల్ని వారు గౌరవించకుండా, ఆహారం తేకుండా, సొంత అన్నదమ్ములే యాసావు సంతానము అమాలేకీయులు, ఇశ్రాయేలీయులు యాకోబు సంతానం. కానీ ఎందుకో వాళ్ళకి అలాగా మరి తెలుసో తెలియకో ఈ గొడవలు, యుద్ధాలు. అందుకని అమాలేకీయులు, ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు వారు బాగా అలసిపోయారు. బాగా దగ్గరికి వచ్చేసారు. అప్పుడు వారు ఏం చేయాలి? అన్నపానములు తీసుకొని రాకుండా ఏం చేశారంటే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం. సమూయేలు అమాలేకీల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోనని అతనితో చెప్పి గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగగును తుత్తినీలుగా నరికాను అని ఇక్కడ ఉంది. ఇప్పుడు సమూయేలు కాలం ఇప్పుడు క్రీస్తు పూర్వము 900 నుండి 1000 సంవత్సరాలు. ఎవరి కాలము? సమూయేలు కాలం. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వము 900 సమూయేలు కాలం. అప్పుడు ఆ యుద్ధంలో అగగును
తుత్తునిలుగా నరికి నరికేశాడు సమూయేలు. దాని తర్వాత క్రీస్తు పూర్వము 473 సంవత్సరాలకి హామాను. అహస్వరుసు ఎస్తేరు కాలం. ఆ కాలంలో మరి ఎవరు కనపడుతున్నారు? హామాను. హామాను. ఈ హామాను అగకు సంతతా కాదా అని అడుగుతున్నాడు. ఎవరు? కృషి సతీష్. సతీష్. ఊరి పేరు రాయలేదు. ఏముందో చదువు దాంట్లో. హామాన్ గురించి ఆ, హిబ్రూ ఆ. హామాన్ ది అగాగైట్ అని పిలుస్తారు. ఆగి ఆగి చదవాలి. అగాగైట్ అని పిలుస్తారు. ఆ, బుక్ ఆఫ్ ఎస్తేర్లోని ఉమ్, ప్రధాన విరోధి ఉమ్, ఇతను. హిబ్రూ బైబిల్ ప్రకారము ఆ, కింగ్ అహస్వరేష్ ఆధ్వర్యంలో ఉమ్, పర్షియన్ సామ్రాజ్య యొక్క ఆస్థానంలో ఉమ్, అధికారి. ఉమ్, సాధారణంగా ఉమ్, మరి 465 BC లో మరణించాడు. ఉమ్, కానీ ఉమ్, సాంప్రదాయకంగా ఉమ్, అట్రాక్రేస్ లేదా ఉమ్, అట్రాక్రేస్ 2 ఉమ్, అతని సారాంశం. ఆ, అగాగేట్ హామాన్ ఆ, అమాలేకిల్ రాజైన ఆ, అగగ వంశస్థుడని సూచిస్తుంది. ఉహుం, కొంతమంది వ్యాఖ్యాతలు అతని సారూప ఉమ్, వ్యక్తిత్వం కారణంగా ఆ, ఈ అవరోహణ ప్రతీకాత్మకంగా ఆ, అర్థం చేసుకుంటారు. ఉమ్. కాబట్టి చరిత్రలో ఏముంది? అగాగైట్ హామాను ఆ, అమాలేకిల్ రాజైన అగగ వంశస్థుడని సూచిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ వ్యక్తి కృషి సతీష్ తెలుసుకోవాలి. హామాను మరి అగగు సంతతివాడని చరిత్రలో రాయబడింది. ఉంది. ఇప్పుడు చనిపోయాడు అతను. 465 BCE బీసీలో మరణించాడు. ఈ విధంగా ఈ యొక్క మరి ప్రశ్న సమాధానము పూర్తి చేస్తున్నాం. ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు దీంట్లో.